అక్రమ నిర్మాణాలపైన హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆక్రమణలు కూల్చివేస్తోంది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటలకే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య మల్లంపేట్లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాల్లోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. మరోవైపు మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో ఉంది. దీనిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన షెడ్లు, భవనాలను అధికారులు కూల్చివేశారు. ఎఫ్టీఎల్లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య వాటిని కూల్చివేస్తూ ఉన్నారు. అది 7 సంవత్సరాలైంది, మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీసులు అయినా అది కోర్టులో ఉంది. కోర్టులో మేము రీకౌంట్ సర్వే, కోర్టు కూడా చెప్పింది రీకౌంట్ సర్వే చేయండి, రాంగ్ ఉంటే ఏం చేయాలో అని. ఇప్పుడు రీకౌంట్ సర్వే ఎందుకు చేయలేదు? రీకౌంట్ సర్వే చేయమని ఈఎల్సీ ఉంది, అన్నీ ఉన్నాయి, పర్మిషన్ ఉంది, కోర్టుకు వెళ్ళిన కాగితాలు ఉన్నాయి. ఎందుకండి మాకు అసలు ఇవ్వలేదు. ఇక్కడ బఫర్ జోన్ అని చెప్పి ఇక్కడ మీరు ఒకటి ఆపారు. 100-200 అడుగుల తర్వాత అది ఉంది. ఏ విధంగా మీరు అది ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు? ఏ విధంగా బఫర్ జోన్ ఇక్కడ ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ అది ఎలా అవుతుంది? 200 అడుగుల పైన ఉంది అది. ఇగో ఇది ఇలా ఉంది, తప్పు ఉంది. ఒక నాదుడు లేడు మాకు చెప్పడానికి. ఇక్కడ మీది రాంగ్ అని చెప్పి మీరు కొట్టండి, కొట్టొద్దని మేము అంటాం లేదే. అన్యాయంగా ఉంటే కొట్టేయండి. మేము డబ్బులు ఇచ్చుకొని అన్ని చేసి ఇంత బిల్డింగ్ కట్టుకొని మీరు ఇప్పుడు వచ్చి కట్టేస్తుంటే మరి అప్పుడేం చేశారు? అందరూ అప్పుడేం చేశారు? మాకు అమ్మినప్పుడు తెలియలేదా? మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు తెలియలేదా? ఎల్ఆర్ఎస్ యూఆర్ఎస్లు కడుతున్నప్పుడు మీకు తెలియలేదా? పండు కడుతున్నాం అన్ని మీకేం తెలియలేదా? హైడ్రా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మల్లంపేట్ 170 సర్వే నంబర్ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ లో మన అక్రమ నిర్మాణాలను కూర్చివేయడం జరిగింది విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ అండ్ హైడ్రా ఆఫీషియల్స్. దీంట్లో గతంలో కూడా నోటీసులు ఇష్యూ చేశాము, వీళ్ళకు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాము. ఇక్కడ జరిగినవి అన్ని అక్రమ నిర్మాణాలని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతో ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్ మార్కింగ్ అయినాయి. దాంట్లో 20 విల్లాలు మార్కింగ్ చేసినాము. దాంట్లో అన్ని కూల్చివేస్తున్నాము ఆదేశాల మేరకు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రా హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో ఎక్కడైతే చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు సంబంధించిన అపార్ట్మెంట్స్తో పాటు చెట్లు కూడా కూలగొడుతున్న క్రమంలో తాజాగా ఇటు దుండిగల్ మున్సిపల్ పరిధిలోని విల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే కూల్చివేత కొనసాగుతుంది. 20 సంబంధించిన వాటిని అటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్టుగా గుర్తించారు. వాటికి సంబంధించిన మార్కింగ్ కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కూడా ఇప్పటికే కొన్ని విల్లాలకు సంబంధించి కూడా కూల్చివేత శరవేగంగా కొనసాగుతుంది. మరికొన్ని విల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి మార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఒకసారి మీ మల్లంపేట సంబంధించిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో 2020-21లో కూడా 320కి సంబంధించిన పైగా ఈ కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ. అప్పుడు 60 విల్లాలకు సంబంధించి హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుంది. మిగతా వాటికి పర్మిషన్ లేకుండా కూడా కొనసాగుతుంది. 2 ఏళ్లుగా ఈ అంశానికి సంబంధించి కోర్టులో వివాదం కొనసాగుతుంది. గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఈ సంబంధించి కూడా పలుమార్లు రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారులు వచ్చి నోటీసులు జారీ చేయడం, తర్వాత ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి కంపెనీ ఉందో వాళ్ళకి సంబంధించి వద్ద విల్లాలు కొనుగోలు చేసి కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత దీనికి సంబంధించి కొంత వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో తాజాగా ఏర్పడిన హైడ్రా సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గతంలో కమిషనర్
రంగనా నేరుగా ఈ ప్రాంతానికి రావడం, ఈ కార్క సంబంధించిన చెరువు పరిసర ప్రాంతాలు చూసిన నేపథ్యంలో ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా ఈ చెరువు సంబంధించి FTL నిర్మాణాలు చేయడం, వందల సంఖ్యకు సంబంధించిన విల్లాలు కట్టుకున్న పరిస్థితి. ఒకసారి మనం ప్రస్తుతం ఎక్కడైతే కూల్చివేతలు కొనసాగుతున్న పరిస్థితులు చూస్తే కూడా చెరువుకి కేవలం మనకి FTL పరిధి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్రాంతం ఒకసారి మన కెమెరామెన్ రాజు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ గమనిస్తే కూడా చెరువు వ్యూ పాయింట్తో పాటు చూసుకుంటే దానికి కేవలం పక్కనే కూడా ప్రస్తుతానికి విల్లాలు నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. 60 విల్లాలకు మాత్రమే గతంలో కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదో లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు కేవలం 60 విల్లాలకి పర్మిషన్ తీసుకోవడం, ఆ తర్వాత మిగతా మీ విల్లాలకు మొత్తంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించి కూడా 320 ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. కానీ హైడ్రా ఉదయం నుంచి దీనికి సంబంధించి ఇప్పటికే FTLలో ఉన్నట్టుగా గుర్తించిన తర్వాత వాటిని యుద్ధ ప్రాతిపదికన మొత్తంగా కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, ఒక విల్లాన్ని పూర్తిగా కొంత నేలమట్టం మాత్రం అయితే చేసింది. ఇక మరొక 20కి పైగా ఇప్పటికే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ చెరువుకు సంబంధించి కూడా ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వాటిని కూల్చివేసే ప్రయత్నం కూడా హైడ్రా అధికారులు చేస్తున్న. ఒకసారి మనం ఎదురుగా ఉన్న ఇల్లు చూసుకుంటే వాటికి మార్కింగ్ వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం వారికి కొంత గంట సమయం ఇచ్చారు. వాటిని అందులో ఉన్న సామాన్లు కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా మార్కింగ్ పెట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే తమను మొత్తం ఖాళీ చేయడంతో కూడా కొంత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రోజులో సుమారుగా 10 పైగా విల్లాలుండే ఆ విల్లాల మొత్తం కూడా మార్కింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని విల్లాలకు సంబంధించి ఎక్కడైతే ప్రస్తుతం చూసుకోవచ్చు కూడా కొన్ని విల్లాలకు సంబంధించి కూడా వాళ్ళు గృహప్రవేశం చేసుకోవడం, ఇళ్లలోకి రావడం జరిగింది. మరికొన్ని విల్లాలకు సంబంధించి ప్రస్తుతం కొంత కన్స్ట్రక్షన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మార్కింగ్ ఏర్పాటు చేశాడు, వెంటనే వాటిని ఖాళీ చేయమంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రాతో పాటు స్థానిక పోలీసుల బందోబస్తు నేపథ్యంలో కూడా ఇళ్లను ఖాళీ చేసే ప్రయత్నం శ్రమిస్తున్నారు. సుమారు గంట వ్యవధిలో ఖాళీ చేయకపోతే వారు కూడా సామాన్లు తీసి బయట వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం విల్లాలకు సంబంధించి అన్ని ఏవైతే మార్కులు వేశారో మార్క్ సంబంధించిన విల్లాలను కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికి 6 విల్లాలను కూలగొట్టినట్టుగా మనకైతే సమాచారం ఉంది. మరికొన్ని గంటల్లో మిగతా ఎక్కడైతే ఉంటున్నారో వాటిని కూలగొచ్చే ప్రయత్నం కూడా అధికారులు చేయబోతున్నారు. రైట్ కిరణ్.